నేటి ముఖ్యాంశాలు. ఈ నెల 19న భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణ. ప్రతి వ్యక్తికి హక్కులను కల్పించిన ఆదర్శవంతుడు అందరివాడు బిఆర్ అంబేద్కర్. రాష్ట్రం నలుమూల నుండి తరలివచ్చి విజయవంతం చేయాలి. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్. తిరుపతి. విశ్వవిఖ్యాత భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఈ నెల 19న ప్రారంభించనున్నారని, ఇది అందరి పండగని విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారముడి విక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రమంతా పర్యటించి పిలుపునిస్తున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆదివారం సాయంత్రం తిరుపతి చేరుకుని స్థానిక R&B అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చైర్మన్ మాట్లాడుతూ దాదాపు 200 ఎకరాల్లో విశ్వ విజ్ఞాన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని స్మృతి వనాన్ని ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారని, ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, దేశంలో ప్రతి వ్యక్తికి హక్కులు కల్పించిన వ్యక్తి అని, కుల మత పార్టీలకు పరిమితం కాదని గుర్తించిన మన ముఖ్యమంత్రి ఈ విగ్రహ ఆవిష్కరణ చేపడుతున్నారని, ఇది అందరి పండగని అన్నారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం కల్పించి సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని, మహానుభావుడు విగ్రహ ఆవిష్కరణకు చలో విజయవాడ నినాదంతో భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అని హాజరు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, వివిధ సంఘాల నాయకులు వీరి వెంట ఉన్నారు. బౌద్ధ మాంగులు వచ్చి జ్ఞానం చేసుకునే హాలు, ఫౌంటైన్స్, అనేక రకాల సదుపాయాలతో, గార్డెనింగ్తో అద్భుతమైనటువంటి కట్టడం. అక్కడ 10,000 బుక్స్ అంబేద్కర్ గారు సంబంధించింది, సామాజిక ఉద్యమకాలకు సంబంధించినటువంటి 10,000 పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇదొక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా, అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దడం జరిగింది. రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉండటం వలన విజయవాడ ప్రపంచ పర్యాటక కేంద్రం కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే నేను ఇలా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నానని చెప్పి అది పూర్తి చేయటమే కాకుండా 19న ఆవిష్కరిస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ లిబర్టీ. దట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఫర్ నాలెడ్జ్ కూడా. ఆ రకంగా భారతదేశంలోనే అంబేద్కర్ అంటే కొన్ని కులాలకే పరిమితం అని ఇప్పటివరకు దుష్ప్రచారం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, అంబేద్కర్ గారు కొన్ని కులాలకే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి హక్కులు కల్పించినటువంటి మానవతావాది, ఆదర్శనీయుడు అని, అంబేద్కర్ కొందరికి కాదు అందరివాడని చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రేపు ఆవిష్కరిస్తున్నారు. కాబట్టి తిరుపతి అంటే విద్యాలయాలకు నిలయం. దాదాపు 6-7 యూనివర్సిటీలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు, అదేవిధంగా ప్రతి వ్యక్తి లక్షలాదిగా తరలి వచ్చి పాల్గొని విజయవంతం చేయవలసింది కోరుతా ఉన్నాను. అంబేద్కర్ గారు ఒక కులానికి కాదు, ఈ కార్యక్రమం అందరిది. కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీలకి, విభిన్న మతాలకి పరిమితం కాకుండా ఇది అందరికి సంబంధించిన పండుగగా గ్రామాల్లో అంబేద్కర్ జాతరలు జరుగుతున్నాయి. ఈ రోజున గ్రామాల్లో వేలాదిగా చలో విజయవాడని పిలుపుతో నినాదాలు చేసుకుంటూ, జై భీమ్ అంటూ, భారత రాజ్యాంగం వర్ధిల్లాలంటూ, అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలంటూ నినాదాలు చేసుకుంటూ స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి, ఈ రోజున ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం అందించినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, సంస్కరణవాది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ కార్యక్రమానికి, ఆవిష్కరణ కార్యక్రమానికి మన ప్రాంతం నుండి కూడా స్వచ్ఛందంగా తల్లి రావాలిగా కోరుతా ఉన్నాను. ఈ రోజున ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఉంది. ఆ సెల్ ద్వారా వాట్సాప్స్, మెసెంజర్లు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో కూడా ప్రతి ఒక్కళ్ళు పెట్టి అందరినీ జాగృతం చేసి చైతన్యపరిచి రేపు 19న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా
అందరినీ కోరుతున్నాను. జై భీమ్.